శారదా నికేతన్ ఓరియంటల్ స్కూల్లో ఉన్నాము. అయితే ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఇక్కడున్న పిల్లలకి ఎల్ఈడి టీవీని అందజేయడం జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రైవేటైజేషన్ డిజిటల్ విప్లవంలో మనం చూస్తూ ఉన్నాము. స్కూల్స్ అన్నింటిలో కూడా డిజిటల్ క్లాసెస్ చాలా విరివిగా జరగడం మనం చూస్తూ ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మామూలు పాఠ్య పుస్తకాలతోనే కాకుండా డిజిటల్ క్లాసుల్ని అందజేసే ఒక ఆలోచనతో ఈరోజు వారు ఒక టీవీని స్కూల్కి అందజేయడం జరిగింది, డొనేట్ చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వారు కూడా అంటే విజువల్గా చూసే జ్ఞానం నిజంగా మైండ్లో ఉండిపోతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టీవీని అందజేయడం జరిగింది. యాజమాన్యం అందరూ, ప్రిన్సిపల్ అందరూ కూడా దీన్ని సద్వినియోగపరిచి పిల్లలకి మెరుగైన విద్యని అందించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క మంచి కార్యక్రమం అంటే ఇది మానవతా ఫౌండేషన్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో దానికి ప్రెసిడెంట్గా ఉన్న మన కొమ్మాలపాటి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ స్థాపకులు పావులి రమేష్ గారు, వారి ఆధ్వర్యంలో బ్రహ్మయ్య గారు ఈరోజు ఈ యొక్క డొనేషన్ని అందజేయడం జరిగింది. ఎప్పటి నుంచో 1,00,000 మంది సభ్యులతో మానవతా ఫౌండేషన్ అనేది వెలుగుతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలను వారు అందించారు. మన గుంటూరులో కూడా ఇప్పటికే 2.5 సంవత్సరాల నుంచి వివిధ భాగాల్లో వారు అంటే మెడికల్ క్యాంపుల్లాగా, ఆర్గాన్ డొనేషన్ లాగా ఇతరత్ర సేవా కార్యక్రమాలు, మన విజయవాడ వరద బాధితులకు కూడా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు వారు చేపట్టి ఎప్పుడు సమాజం హితం కోసం సమాజంలో సేవా కార్యక్రమాల దృష్ట్యా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని సంస్థలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ఎప్పుడూ సమాజంలో ఆపన్న హస్తాన్ని అందిస్తూ ప్రజా శ్రేయస్సు కోసం మెలగాలి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, గాడిపేట 2/13లో ఉన్నటువంటి శ్రీ శారదా విద్యా సంస్థలకి బ్రహ్మయ్య గారు డొనేట్ తోటి మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ గారు అయినటువంటి గల్లా మాధవి గారి చేతుల మీదుగా మా రమేష్ గారు మా అందరి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అందరి తరఫున సభ్యులందరితోటి, డైరెక్టర్లతోటి ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇక్కడ ఎల్ఈడి టీవీ డిజిటల్ క్లాసుల కోసం ఒకటి మేము ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయడం జరిగింది. మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలని అందిస్తున్నాము. విద్యాభివృద్ధి కోసం డిజిటల్ క్లాసుల కోసం ఎల్ఈడి టీవీలు, ప్రొజెక్టర్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, అలాగే మెడికల్ క్యాంపులు మరియు అవయవదానం, రక్తదానం, నేత్రదానం, బ్లడ్ క్యాంపులు ఎన్నో సేవా కార్యక్రమాలతో మేము మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున మేము చేస్తున్నాము. రేపు చిలకలూరుపేట దగ్గర నాగభైరవారిపాలెంలో దాదాపుగా ఒక 1000 మందితోటి మెడికల్ క్యాంపు, ఒక 10 మంది డాక్టర్లతో మేము నిర్వహించాలని కలిసినాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ, దీనికి ప్రత్యేకంగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు అయినటువంటి మాధవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ